హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నీచభంగ రాజయోగం గురించి తెలుసుకుందాం. ఈ నీచభంగ రాజయోగం ఎలా ఏర్పడుతుంది? జ్యోతిష శాస్త్ర ప్రకారం నీచభంగ రాజయోగం అనేది ఒక శక్తివంతమైన ముఖ్యమైన యోగం. అయితే జాతకుడికి ఒక గ్రహం జాతక చక్రంలో బలహీనంగా అంటే నీచ స్థితిలో ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ నీచత్వం తొలగిపోయి అంటే భంగమైపోయి అది పెద్ద రాజయోగంగా మారడాన్ని మనం ఇక్కడ నీచభంగ రాజయోగంగా చెప్తాము. ఓకే, ఇక్కడ ఈ యోగం ఉన్న జాతకులు ప్రారంభంలో అంటే జీవితం ప్రారంభంలో చాలా కష్టాలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కాలక్రమేణా అద్భుతమైన విజయాన్ని మరియు సంపదని కీర్తిని పొందుతారని చెప్పవచ్చు. అయితే ఈ నీచభంగ రాజయోగం ఎలా ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది, దీని నియమాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ నీచభంగ రాజయోగం జరగడానికి ముఖ్యమైన నియమాలు ఏంటంటే ఒక ఉచ్చగ్రహ కలయిక అంటే నీచలో ఉన్న గ్రహం అదే గడిలో ఉచ్చస్థితిలో ఉన్న మరొక గ్రహంతో కలిసి ఉంటే అప్పుడు నీచభంగ రాజయోగం జరుగుతుందని చెప్పవచ్చు. ఉదాహరణ, కన్యారాశిలో బుధుడు ఉచ్చస్థితి, శుక్రుడు అదే రాశిలో నీచస్థితి. అయితే ఆ ఇద్దరు ఒకే గడిలో ఉంటే శుక్రుడికి నీచభంగం అవుతుందని చెప్పవచ్చు. ఇక రాశ్యాధిపతి కేంద్రంలో ఉండడం అంటే ఒక గ్రహం ఏ రాశిలో అయితే నీచబడుతుందో ఆ రాశి యొక్క అధిపతి అంటే ఆ లగ్న లార్డ్ లగ్నం నుండి కానీ లేదా చంద్రుడి నుండి కానీ కేంద్ర స్థానాల్లో అంటే మన కేంద్ర స్థానాలు ఏంటి 1, 4, 7, 10 కదా, ఈ ఇళ్లల్లో ఉంటే కనుక నీచభంగం అవుతుందని చెప్పవచ్చు. ఇక గ్రహాల పరస్పర వీక్షణ అంటే నీచబడిన గ్రహాన్ని ఆ రాశి యొక్క అధిపతి కానీ లేదా ఆ గ్రహాన్ని ఉచ్చస్థితి అయిన గ్రహనాథుడు కానీ చూస్తే నేరుగా చూస్తే అంటే 7వ దృష్టితో చూస్తే అప్పుడు నీచభంగ రాజయోగం అవుతుంది. అయితే ఇంకొక నియమం ఏంటి ఇక్కడ, నవాంశ చక్రంలో ఉచ్చస్థితి అంటే ఇక్కడ రాశి చక్రం D1లో నీచపడిన గ్రహం నవాంశ చక్రంలో అంటే D9లో ఉచ్చస్థితిలో ఉంటే గనుక ఆ నీచత్వం పూర్తిగా తొలగిపోతుందని చెప్పవచ్చు. ఇక నీచభంగ రాజయోగం ఇచ్చే ఫలితాలు ఏంటి మరి? నీచభంగ రాజయోగం అంటే నీచత్వం తొలగిపోయి రాజయోగాన్ని ఇచ్చేదన్నమాట. అంటే కష్టాల తర్వాత విజయం. జాతకుడికి జీవితంలో 0 నుండి ప్రారంభించి స్వయం కృషితో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తాడని చెప్పవచ్చు. ఇక రాజకీయంలో మరియు వ్యాపారంలో చాలా మంచి విజయాలు గుర్తింపు ఉంటాయని చెప్పవచ్చు. అధికారం కూడా లభిస్తుంది. ఇక మంచి ధనయోగం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ యోగం ఉన్న గ్రహాల దశ లేదా అంతర్దశ నడుస్తున్నప్పుడు జాతకుడికి విపరీతమైన ఆస్తి సంపదలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఏ గ్రహం నీచపడితే అది రాజయోగంగా మారడానికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణ, సూర్యుడు. ఫస్ట్ సూర్యుడు తీసుకుందాం. సూర్యుడు తులారాశిలో నీచ అంటే దీనికి నీచభంగం ఎలా జరుగుతుంది? తులారాశి అధిపతి శుక్రుడు జాతకంలో లగ్నం నుండి లేదా చంద్రుడు నుండి కేంద్రాల్లో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో బలంగా ఉండాలన్నమాట. అప్పుడు సూర్యుడికి ఉచ్చరాశి మేషరాశి అధిపతి కుజుడు కూడా కేంద్ర స్థానాల్లో ఉండాలి. అప్పుడు తులారాశిలో సూర్యుడితో పాటు శని, ఒకవేళ శని తులారాశిలో ఉచ్చ పొందుతాడు కదా, సూర్యుడితో శని కలిసి ఉండాలి. అప్పుడు సూర్యుడికి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఇక చంద్రుడు నీచరాశి ఏంటి మనకి ఇక్కడ? స్కార్పియో అంటే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో అత్యంత బలహీనంగా ఉంటాడు. ఈ నీచభంగం జరగడానికి వృశ్చిక రాశిలో దాని రాశ్యాధిపతి అయిన కుజుడు కేంద్ర స్థానాల్లో ఉండాలి. చంద్రుడికి ఉచ్చరాశి వృషభం. ఈ వృషభ రాశ్యాధిపతి శుక్రుడు కేంద్ర స్థానాల్లో కూడా ఉండాలి. అప్పుడు నీచభంగం అవుతుంది. ఈ వృశ్చిక రాశిలో చంద్రుడితో పాటు ఏ గ్రహం ఉచ్చ పొందదు. కాబట్టి ఈ 2 నియమాలు నవాంశ చంద్రుడు వృషభ రాశిలో ఉండడం ముఖ్యం. ఓకే, ఇక కుజుడు కర్కాటక రాశిలో నీచ. కుజుడు కర్కాటక రాశిలో నీచ పొందినప్పుడు దీని నియమాలు ఏంటి? ఈ నీచభంగానికి
రాస్యాధిపతి అయిన చంద్రుడు కేంద్ర స్థానాల్లో ఉండాలి. కుజుడికి ఉచ్చరాశి మకరం, మకర రాస్యాధిపతి అయిన శని కేంద్ర స్థానాల్లో ఉండాలి. లేదా కర్కాటక రాశిలో కుజుడితో పాటు గురువు, అంటే గురువు అక్కడ ఎగ్జాల్టెడ్ కదా, అంటే ఉచ్చస్థితి కదా. ఈ గురువు ఉచ్చస్థితి పొందిన గ్రహం, కుజుడు నీచస్థితిని పొందిన గ్రహం, ఈ రెండు గ్రహాలు ఒకే ఇంట్లో కనుక ఉంటే అప్పుడు కుజుడికి బలం పొంది నీచభంగ రాజయోగం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇక బుధుడు ఎక్కడ నీచ పొందుతాడు? మీనరాశిలో. బుధుడు ఎక్కడ నీచ పొందుతాడు? మీనరాశిలో. ఈ మీనరాశిలో నీచ పొందితే ఇప్పుడు నీచభంగం ఎలా అవ్వాలి? మీనరాశ్యాధిపతి గురువు లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ కేంద్రంలో ఉండాలి, అంటే 1, 4, 7, 10 ఇళ్లలో ఉండాలి. ఇంకా బుధుడికి ఉచ్చరాశి అయిన కన్యారాశిలో, కన్యారాశ్యాధిపతి కూడా బుధుడే కాబట్టి ఆ రాశ్యాధిపతి నవాంశ చక్రంలో కన్యలో ఉంటే కూడా నీచభంగ రాజయోగం అవుతుందని చెప్పవచ్చు. ఇక మీనరాశిలో బుధుడితో పాటు శుక్రుడు, అంటే శుక్రుడు ఇక్కడ మీనరాశిలో ఎగ్జాల్టెడ్, అంటే ఉచ్చస్థితిని పొందుతాడు. అంటే బుధుడు శుక్రుడు ఇక్కడ ఉచ్చస్థితి నీచస్థితి పొందిన ఈ రెండు గ్రహాలు ఒకే ఇంట్లో ఉండడం వల్ల అక్కడ బుధుడికి నీచభంగ రాజయోగం ఏర్పడుతుందని చెప్పవచ్చు. అంటే మీకు వినడానికి ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా మీకు క్లియర్గా దీన్ని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఓకే. ఇక గురువు మకర రాశిలో నీచస్థితి, గురువు మకర రాశిలో నీచస్థితి పొందినప్పుడు ఆ స్థానాధిపతి అయిన శని కేంద్ర స్థానాల్లో స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ ఉండాలి. గురుడికి ఉచ్చరాశి ఏంటి? కర్కాటకం. ఇక్కడ కర్కాటక రాశ్యాధిపతి అయిన చంద్రుడు కేంద్ర స్థానాల్లో ఉండాలి. లేదా మకర రాశిలో గురువుతో పాటు కుజుడు కూడా, అంటే మకర రాశిలో గురువు ఏంటి? ఇక్కడ నీచం, కుజుడేంటి? ఎగ్జాల్టెడ్, ఉచ్చస్థితి. ఇక్కడ రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఈ గురువుకి నీచత్వం పోయి పెద్ద రాజయోగంగా మారుతుందని చెప్పవచ్చు. ఇంకో నియమం ఏంటంటే ఇక్కడ గురువు మకర రాశిలో నీచ పొందుతాడు, మకర రాశాధిపతి తులలో ఉచ్చ పొందుతాడు. అంటే గురువు నీచ స్థితిలో ఉండి శని ఎగ్జాల్టెడ్ ఉచ్చస్థితి తులలో ఉన్నప్పుడు కూడా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఇంకా ఇంకొక నియమం ఏంటంటే ఇక్కడ గురువు నీచ పొంది మరి వక్రీకరిస్తే కూడా నీచభంగ రాజయోగ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. ఇక శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడు. ఇక్కడ కన్యారాశి అధిపైన బుధుడు అదే రాశిలో కనుక శుక్రుడితో కలిసి ఉంటే అక్కడ అత్యంత శక్తివంతమైన నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడికి ఉచ్చరాశి మీనం, ఆ రాశ్యాధిపతి అయిన గురుడు కేంద్ర స్థానాల్లో ఉండాలి, అప్పుడు కూడా నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఇక శని మేషరాశిలో నీచ పొందుతాడు. శనిదేవుడు మేషరాశిలో నీచ స్థితిని పొందినప్పుడు నియమాలేంటి మనకి? మేషరాశ్యాధిపతి కుజుడు లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ కేంద్ర స్థానంలో ఉండాలి, అంటే 1, 4, 7, 10లో ఉండాలి. లేదా శనికి ఉచ్చరాశి అయిన తులారాశ్యాధిపతి అయిన శుక్రుడు కేంద్ర స్థానాల్లో ఉండాలి, అప్పుడు నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది జాతకుడికి. ఇక మేషరాశిలో శనితో పాటు సూర్యుడు కనుక కలిసి ఉంటే, అంటే సూర్యుడికి మేషరాశి ఉచ్చరాశి కాబట్టి శనికి నీచరాశి కాబట్టి ఒక నీచరాశికి ఒక ఉచ్చరాశికి అదే ఇల్లు అయినప్పుడు ఆ రెండు గ్రహాలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఇక్కడ నీచభంగ రాజయోగం ఏర్పడిన గ్రహాలు ఎప్పుడు మనకు ఫలితాన్ని ఇస్తాయంటే ఆ గ్రహం యొక్క దశ లేదా అంతర్దశ కాలంలో మాత్రమే పూర్తి స్థాయి రాజయోగ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ జాతకుడికి ప్రారంభంలో కొంత సంఘర్షణ స్ట్రగుల్ ఉన్నప్పటికీ ఆ తర్వాత జీవితంలో ఊహించని ఎదుగుదల, ఊహించని మలుపులు ఉంటాయని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నీచభంగ రాజయోగం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ ఆల్సో.